కోసమే ఈ ఆహ్వాన సంఘంలో పూర్వ విద్యార్థులు, పూర్వ నాయకులు లేదా ఈ విప్లవ విద్యార్థి సంఘ శ్రేయోభిలాషులు ఎవరున్నా కూడా ఈ మహాసభని విజయవంతం చేయడం కోసం ఈ రోజు ఈ ఆహ్వాన సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, విద్యార్థులకు రాజకీయాలు అవసరమా లేదా, విద్యార్థులు ఈ సమాజానికి ఎలాంటి పాత్ర పోషిస్తారు, ఎలాంటి పాత్ర పోషించాలి అనేది చర్చనీయాంశంగా తీసుకొచ్చినటువంటి పీడీఎస్యు అనేక సంవత్సరాలుగా 5 దశాబ్దాలు దాటిపోతున్నటువంటి స్థితిలో కూడా ఈ రోజు ఉన్నటువంటి ఏ లక్ష్యం కోసమైతే పనిచేశారో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం విద్యార్థుల పాత్ర ఏ రకంగా ఉండాలి, ఉంటుంది అనేటటువంటి దాంట్లో భాగంగా ఇప్పటికీ ఈ కార్పొరేట్ చదువులు వచ్చిన తర్వాత, గ్లోబలైజేషన్ ఎంట్రీ అయిన తర్వాత విద్యార్థులకు రాజకీయం అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు. వాళ్ళ కెరీర్ ఉంటే సరిపోతుంది, వాళ్ళు ఉద్యోగాలు చేస్తే సరిపోతుంది. వాళ్ళు విప్లవ రాజకీయాలు లేదా దేశ రాజకీయాలు, సమాజంలో ఉన్నటువంటి స్థితిని గురించి ఆలోచిస్తే ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారులకు, ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు ప్రమాదకరమని ఎప్పుడైతే 90s తర్వాత కాలేజీలలో, హై స్కూల్ స్థాయిలలో జరిగేటటువంటి విప్లవ విద్యార్థి సంఘమే కాకుండా ఏ సంఘానికి రాజకీయాలు లేకుండా చేయడం కోసం ఎలక్షన్ విధానాన్ని తీసేసినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. 92 వరకు, 94 వరకు కాలేజీలలో కొంత ఎలక్షన్ వాతావరణం ఉండేది. అక్కడే ఏ విద్యార్థి ఎటు పోవాలా, ఏ రాజకీయాల వైపు పోవాలనే ఆలోచన ఉండేది. ఇప్పుడున్నటువంటి పొన్న ప్రభాకర్ లాంటి వాళ్ళు, ఇంతకుముందు ఉన్నటువంటి అనేక మంది ఇప్పుడున్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి వాళ్ళందరూ, చంద్రబాబు లాంటి వాళ్ళు అందరూ కూడా రాజకీయ నాయకులుగా తయారు కావటానికి కాలేజీ స్థాయిలో, స్కూల్ స్థాయిలలో ఎందరెందరో నాయకులు, పార్టీలకు నాయకత్వం వహించినటువంటి వాళ్ళు, రాజకీయాలు తెలుసుకున్నటువంటి వాళ్ళు స్టెబిలిటీగా ఉన్నటువంటి స్థితి ఉన్నది. ఎప్పుడైతే కెరియరిజం వచ్చిందో, ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో, చదువులలో విపరీతమైనటువంటి పెట్టుబడిదారు లక్షణాలు వచ్చినాయో మెల్లమెల్లగా స్టూడెంట్స్ అంతా నిర్వీర్యం అయిపోతున్నాయి. అట్లాగే ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలన్నీ కూడా పాడైపోతున్నాయి. గవర్నమెంట్ యూనివర్సిటీలలో ఒక్కడు కూడా చదువుకున్నటువంటి స్థితి, చదువుకున్నటువంటి వాళ్ళు సామాజిక స్పృహ ఉన్నటువంటి స్థితి లేదు. మొత్తం ప్రైవేట్ సెక్టర్ వెంబడి అయిపోయి మొత్తం ఇంజనీర్లుగా, డాక్టర్లుగా ఎలాంటి లాభాల కోసం వాళ్ళు వాళ్ళ జీవితాన్ని కూడా ఎట్లా చేయాలనేటువంటి ఆలోచన తప్ప మిగతాది లేదు. అందుకని పీడీఎస్యూగా మరోసారి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాలేజీ స్థాయిలో కూడా విద్యార్థులకు రాజకీయాలు అవసరమని మనం డిమాండ్ చేయాలి. విద్యార్థులకు రాజకీయ చైతన్యాన్ని కల్పించినటువంటి కేంద్రాలుగా ఏ విద్యార్థి ఎటు పోవాలో తెలుసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాయని కొఠారి కమిషన్ చెప్పినట్టుగా ఏ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది అనేటటువంటి ఏదైతే నివేదిక ఇచ్చారో అలాంటి రాజకీయాలు, అలాంటి ప్రాతినిధ్యాన్ని వహించేటటువంటి స్టూడెంట్స్ తయారు చేయడానికి రేపటి పీడీఎఫ్ గారు అట్లా ముందడుగు వేస్తుందని, ఈ మహాసభలు 28, 29 జరిగేటటువంటి మహాసభల్ని విజయవంతం చేయడం అంటే మొత్తం అనేక మంది విద్యార్థుల్ని విప్లవ రాజకీయాల వైపు, ఈ సమాజ రాజకీయాల వైపు ఆకర్షించినటువంటి పీడీఎస్గా రావాలని, రాష్ట్ర జిల్లా మహాసభలు విజయవంతం కావడం కోసం అన్ని రకాల సహాయ సహకారాలు ఈ ప్రజలు అట్లాగే మేధావులు కూడా అందించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. కూర రాజన్న, తర్వాత తమ్మినేని భరద్వాజ, మేమందరము ఆ ఇందులో ప్రతి కాలేజీకి ఎంటర్ అయ్యి కాలేజ్ హయ్యర్ ఆఫీస్తో వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ ద్వారా డిస్కస్ చేయడము, వీలైనంత మటుకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడము, ఆ రకంగా కాలేజీలకు ఎంటర్ అయిపోయి మొత్తం వేరే వేరే కాలేజీలకు కూడా మేము ఎంటర్ అయిపోయింది. అది జరుగుతున్న కాలంలో ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్షన్స్, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్షన్ జరుగుతున్న కాలంలో జార్జ్ రెడ్డి గారిని ఒక రకంగా డ్రైవ్ చేసి తీసుకొచ్చినట్లు, ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ నెంబర్ 2 హాస్టల్ 2 దానికి వచ్చినప్పుడు దానికంటే ఒక 20-25 రోజుల ముందే జార్జ్ మీద అటాక్స్, దాంట్లో సర్వైవ్ కావడము జార్జ్, దాని తర్వాత మళ్ళా ఎలక్షన్ టైంలో తప్పకుండా జార్జ్ ఇక్కడికి వస్తాడని చెప్పి ప్లాన్ చేసి డ్రాగ్ చేసినట్టు పిలిపించినట్టు అక్కడికి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ 2కు పిలిపించి మహాభారతంలో అభిమన్యుడి మాదిరిగా ఎంటర్ కావడం అయిపోయింది. ఒక్కడిగా సింగిల్ గా ఆలీలో ఒక్కడిగా పోరాడుతూనే ఉన్నాడు అందరితో. ఇట్ వాజ్ 1972 ఏప్రిల్ 14 14 ఏప్రిల్ 1972 జార్జ్ను
ఏబీవీ వాళ్ళు మాకు ముఖ్య శత్రువులు అయినా కానీ వాళ్ళ ద్వారా ఎన్నోసార్లు అటాక్ చేసి వాళ్ళు సక్సెస్ కానప్పుడు ధూల్పేట నుంచి ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎంగేజ్ చేసి హాస్టళ్లలో వాళ్ళని పెట్టి చేసినప్పుడు అక్కడ పోస్ట్ చేయబడ్డ పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి ఏ రకమైన రక్షణ లేకుండా ఒంటరిగా చూసి జార్జిని చంపడం జరిగింది. తర్వాత ఆఫ్ కోర్స్ ఇక అందరం మళ్ళీ పనిచేస్తూ అది చేసిన తర్వాత కొద్దిగా ఫార్మేషన్ మంచి ఊపందుకొని అయినప్పుడు 1974లో దానికి ఒక షేప్ అంటూ ఇస్తూ PDSU అని ఫార్మేషన్ SDRలో అక్కడ చేసి మేము PDSU ఫార్మేషన్ చేసిన ఫౌండర్ మెంబర్స్ లో నేను ఒకరిని. మా ఈ గ్రూప్ లో జార్జి లేడు కానీ జార్జి యొక్క ఏదైతే ఇది ఉందో ఆయన చనిపోవడము, ఆయన మన కొరకు ఈ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఎంతో పనిచేసినందుకు జార్జి యొక్క దాన్ని ఇది ముందు పెట్టుకొని ఆ యొక్క ఇన్స్పిరేషన్ వల్ల మేమున్న వాళ్ళం, ఇంకా అప్పుడు పనిచేస్తున్న వాళ్ళం అందరము సిరిల్ రెడ్డి, రాజన్న, తమిళని భరద్వాజ, మైపాల్ రెడ్డి మేమందరము కలిసి అప్పుడు ఈ జంపాల కూడా నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇమీడియట్లీ జంపాల మేమందరం అప్పుడు PDSU ఫామ్ చేసిన వాళ్ళము ముఖ్యులం మేము అప్పుడు ఆ కాలంలో. తర్వాత ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ తర్వాత తరంలో ఎంతో మంది PDSU అజెండాని ఇంకా ముందుకు మోసి దాన్ని అదే రకంగా అంతకంటే ఇంకా ఇన్వడించిన ఉత్సాహంతో పనిచేసి PDSU ఈ రకంగా ప్రతి జిల్లాలకే కాకుండా మండలాలకు, గ్రామాలకు కూడా ఎక్కడ స్కూల్ ఉంటే అక్కడికి దాన్ని ప్రచారం చేసి దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసిన ఘనత మీ అందరిది. మీరందరు దాంట్లో పనిచేశారు. నేను మొట్టమొదటి అప్పుడు ఫామ్ చేసి దానికన్నా ముందున్న మా అందరితో పనిచేసిన ఆ విషయాలను మీతో షేర్ చేసుకోవడం అనుకున్నాను. పిల్లవాడగానే వెంటనే మీరు ఇన్విటేషన్ ఇచ్చి మమ్మల్ని పిలిచారు కాబట్టి చాలా సంతోషము. అయితే ఈరోజు ఈ PDSU యొక్క స్టూడెంట్స్ కదా, స్టూడెంట్స్ ప్రాబ్లమ్సే వీళ్ళు అటెండ్ చేస్తారు లేదా దాన్నే సాల్వ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు అనుకోవచ్చు కొందరు. స్టూడెంట్స్ గా మిగిలిపోరు కదా. రేపొద్దున ఈ స్టూడెంట్స్ రేపొద్దుకు కాలేజీలో స్టూడెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళు దే ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, దేశం యొక్క పౌరులే కాబట్టి దేశంలో జరుగుతున్న ప్రతిదానికి స్పందించాల్సిందే. మీరు స్టూడెంట్స్ మాదిరిగానే ఉండండి అంటే సరిపోతుంది, తప్పు. స్టూడెంట్స్ కూడా వాళ్ళే దేశ పౌరులు. ఇక్కడ జరుగుతున్న యొక్క సమాజంలో ఈ సొసైటీలో జరుగుతున్న ప్రతిదానికి వీళ్ళు కూడా తప్పకుండా స్పందించాల్సింది.